హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రకటన అండి. సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఉద్యోగుల గురించి ప్రస్తావన తెచ్చారండి. సో మొత్తం మీద ఉద్యోగుల గురించి మాట్లాడింది పవన్ గారు ఒకరనైతే చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగుల గురించి వారి సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం పరిష్కారం దిశగా అయితే అడుగులు వేయాలని అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులను ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేయరాదని, వారితో సానుకూలంగానే పనులు జరిపించుకోవాలని, అంతేగాని వారిని దబాయించి అయితే పనులు చేయించుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వారికి అంటూ హుందాతనంగా అయితే వారిని ఉంచాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో పవన్ గారు ఇంకా వారికి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలన్నింటిని కూడా త్వరితగతిన ప్రభుత్వం అయితే తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వారి గురించి అయితే మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.